తమ్ముడు ఒక్కసారి నవ్వచ్చు. నీవెంత ఘోరమైన పాపివైనా, ఎంత నీచ నికృష్టమైన బ్రతుకుతున్న వాడివైనా, నా దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడివే. నా దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడివే. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీవు చేసిన దురాఘాతాలను బట్టి నీ కన్న తండ్రి, రేయ్ నా కడుపు నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది, నువ్వు చస్తే బాగుండ్రా, ఎందుకు నా కడుపును పుట్టావురా, నా కడుపును చెడబుట్టావురా, నువ్వు నీచుడువురా అని కన్న తండ్రే నీ పుట్టుకుని గురించి అసహించుకొని నువ్వు చస్తే బాగుండు అన్నాడు. నువ్వెంత నీచపు బ్రతుకు, టిల్ డేట్ ఎప్పటికీ బ్రతుకుతున్నావు. నా దేవుడు వీడు చస్తే బాగుండు అనుకో, వీడు మారితే బాగుండు, వీడు తన బ్రతుకు దిద్దుకుంటే బాగుండు, పరివర్తన చెంది నా తట్టు తిరిగితే బాగుండని దేవుని లేఖనం అంటుంది. లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్ల దేవుడు చేతులు చాపాడట. నేనంట తమ్ముడు ఈరోజు మధ్యాహ్నం భలే చక్కటి వాక్యం చెప్పాడు. ఆయన ప్రేమ మాధుర్యాన్ని గనక నీవు రుచి చూస్తే పాపం చేయాలనే ఆలోచన కూడా నీకు రాదు.